దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో మనం కాపాడబడుచు ఉన్నాము. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 30 అధ్యాయము 16 వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి. నీ దేవుడైనటువంటి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆశీర్వాదాలు దేవుని చేతిలో ఉన్నాయి. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించారు, ఎంతగానో హెచ్చించారు. అబ్రహాము వట్టి చేతులతోనే దేవుడు పిలవగా తలోంచుకుని వెళ్ళిపోయారు. చిత్తం తండ్రి అని. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఏ ఊరో తెలియదు, ఏమీ తెలియకుండానే వట్టి చేతులతో తన కుటుంబంతో సహా బయలుదేరి వెళ్ళిపోయారు. కానీ దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసి మరి గొప్ప ఐశ్వర్యం ఘనతలు ఇచ్చి హెచ్చించారు. ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంది. నిన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. నీవు ఆశీర్వదింపబడాలంటే దేవుని హస్తం నీకు తోడుగా ఉండాలి. కష్టాలు ఉన్నానని, బాధల్లో ఉన్నానని దిగులు పడే పని లేదు ప్రియబిడ్డ. నీ కష్టాల నుండి విడిపించే దేవుడు. నీవు ఏ పరిస్థితుల్లో కృంగి ఉన్నావో ఆ పరిస్థితుల్లో నుంచి నేను విడిపించే దేవుడు. నీ దేవుడే నీకు మాట ఇస్తున్నారు, నీకు నిన్ను ఆశీర్వదిస్తానని, నిన్ను దీవిస్తాను. నిజంగా మనందరము కోరుకునేది దీవెనల ఆశీర్వాదాలే కదండి. దేవాది దేవునికి అసాధ్యం లేదు. ఇస్సాకంట విత్తనము విత్తి ఆ సంవత్సరము 100 పంట కోసారంట. అది కరువు కాలం అయినప్పటికీ కూడా దేవుడు తన పిల్లల్ని ఆశీర్వదించే దేవుడు. నిన్ను కూడా ఆశీర్వదిస్తారు. ఏ సమస్యల్లో నీ మనశ్శాంతి లేక సతమతమవుతున్నావో నీ కష్ట దినాలన్నీ కూడా తొలగిపోతాయి. నా ప్రియ సహోదరు, దేవునిని ప్రేమించు, చెడుతనాన్ని విడిచిపెట్టు. దేవతి దేవుడు నీ జీవితంలో నూతనమైనటువంటి ఒక కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నారు. నిజంగా ఊహించలేని కార్యాలు. దేవుని తలంపులు మన తలంపులు వంటివి కాదు. ఆయన మార్గములు మన త్రోవలు వంటివి కాదు. ఆయన త్రోవలు స్వచ్ఛమైనవి, జీవము కలిగినవి. కాబట్టి దేవునికి మనం భయపడాలి. యథార్థ హృదయం కలిగి ఉంటే నేను ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తారు. నీవు దీవింపబడతావు ప్రియబిడ్డ. ఖచ్చితంగా నీవు ఈ దినములలోనే గొప్ప మహత్కార్యాలు నీ బ్రతుకులో చూడబోతున్నావు. కొద్ది దినాల్లోనే నీవు ఆశీర్వాదాలను పొందబోతున్నావు. నీ మీదకు వచ్చే ఆశీర్వాదాన్ని ఎవ్వరు ఆపలేరు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే దాన్ని ఆపగలవారెవరు? కాబట్టి ఏ విషయంలో భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న నీవు మమ్మల్ని ఆశీర్వదించి దీవించే దేవుడో, హెచ్చించే దేవుడో, కృప చూపే దేవుడో. ఏ బిడ్డలు ఏ కష్టాలు ఉన్నారు విడిపించండి దేవా, ఆశీర్వదించండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు నీ నామములో విడుదల కలుగునుగాక. నిజమైనటువంటి భక్తి విశ్వాసాలు ప్రతి బిడ్డల్లో పెట్టండి. మహిమ పొంది శక్తి గలేసేనామా నడుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.